సిస్టరో, ఈ 303 రూమ్ ఎక్కడ? ఇదేనండి. కానీ అడి తిరిగి పడుకో. ఫల్గు మచ్చుంది. ఆక్సిజన్ అది ఇదని పెట్టుకో, సుఖంగా నిద్రవుతున్నా ఉంటారా? ఇక్కడ మీరేం చేస్తున్నారు సార్? ఏంటి ముందు ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరవే. చెప్తుంటే వినవా? నిన్ను అసలు మీరేం చేస్తున్నారు? లోపల మనిషి. పుట్టినప్పటి నుంచి మా అమ్మ కూడా నా మీద చేయెత్తడానికి ధైర్యం చేయలేదు. అలాంటిది నన్ను కొడితే 25 ఏళ్లుగా వరదరాజు గారి మనసులో ఉన్న పగని పోగొట్టుకోవడం వల్ల ఆయన మొహం వెలిగిపోతుంది. వరదరాజు గారి నవ్వు చూశాక ఒక పటాసు ఫ్యాక్టరీ మొత్తం పేలినట్టు అనిపించింది. కానీ అప్పుడు ఒక సమస్య వచ్చింది. మేము వేసుకున్న లెక్కలు కూడా తారుమారైపోయాయి. పలుగుగా వరదరాజు గారు అలాంటి ఒక పని చేశారు. నీ ముఖానికి ఆక్సిజన్. మా అన్నయ్యని అరిచావో నీకేస్తా. ఊది ఆర్పేస్తావా? ఈ వరదరాజులతోటి పెట్టుకుంటావట్రా? ఈ టపాసుల శబ్దంతో చచ్చిపోరా. చచ్చేవాడికి ఎందుకురా యాపిల్? చచ్చాడా? రండ్రా. అరే ఎర్రిపప్ప చెప్పి నవ్వు బే. ఈ వరదరాజులన్న అన్ని తారుమారు కింద చేస్తున్నారు. చూసారా, పని అవగానే వరదరాజు మా ఏం చేశాడు? ఆ ఆపిల్ తీసుకుని తింటూ రావడం సీను నిజంగానే అర్థమైపోయింది. ఆ హాస్పిటల్ సీను సరదాగా ఉందిరా. లాభం ఉండగా ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదురా. రాముగడి చేతికి అమ్మాయి అబ్బాయి సిక్కినా ఒక్కొక్కడికి పగిలిపోద్ది. అమ్మాయి బుద్ధి చెప్పండి. ప్రతి రోజులాగే మాకు అది కూడా ఒక రోజులా గడిచిపోయింది. కానీ మాకు సడన్ గా ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. వరదరాజుని వేసేసారా? నేను అప్పుడే అనుకున్నాను విష్ణుబుద్ధన్ మనిషి మీద టపాకాయలు కాల్చాడని. ఎవరి విష్ణుబుద్ధన్? అవునరా, ఎవరా విష్ణుబుద్ధన్? అరే విష్ణుబుద్ధన్ తెలీదా మీకు? అతను ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ రా. అతని గురించి పాత పగలేవో అయి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదామా? వెళ్ళిపోవాలా? ఇప్పుడేనా? అది ఎక్కడికి వెళ్ళాలి? పోనీ మనం శేషి ఇంటికి వెళ్ళిపోదామా? ఈ చిన్న విషయం కోసం అక్కడి వరకు వెళ్ళాలా? నీకు అతని గురించి తెలీదురా. నువ్వు రా రాము. రాము త్వరగా ఎక్కండి రా. ఈ టైంలో ఏంట్రా నీకు స్లో మోషన్? త్వరగా వచ్చి బండి ఎక్కు.
రే మనమంతా ఇక్కడి నుంచి తప్పించుకుంటే వాళ్ళు నన్ను వెతుకుంటే ఇంటికి వెళ్తారా? ఇంట్లో అమ్మా అమ్మని ఇంకెక్కడైనా ఉంచుదాంరా. కరెక్ట్గా 10 గంటలకల్లా పాత సామాన్ల మీద సందుకొచ్చేయండి. వచ్చాడు దండగనాయాలు. బాబు మనం వచ్చే విషయాన్ని శేషుకు ఫోన్ చేసి రాము. అమ్మా ఇంకా పడుకున్నావేంటి? రెడీ అవ్వలేదా? త్వరగా లేచి రెడీ అవ్వు బాబు. అవ్వవు త్వరగా అమ్మా. ఏమంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలి? అది మన కొంచెం మావయ్య ఇంటికి వెళ్ళొచ్చేద్దామమ్మా. అమ్మ వస్తువులన్నీ ఎక్కడ పెట్టింది? కనపడ. నిజంగానే చెప్తున్నానమ్మా, ఒకసారి వెళ్ళొచ్చేద్దాం. మంచిది. ఇన్నాళ్ళ నా అన్నయ్య మీద ఉన్న కోపం నీకు తగ్గిందనమాట. నాన్నగారు చనిపోయిన తర్వాత మా వైపు కన్నెత్తి కూడా చూడని పిసినారి వెదవ్వాడు నా మామయ్య. అది మాత్రమే సమస్య అయితే నేను వాడిని వదిలేస్తాను. కానీ ఆ రోజు చిత్రం సినిమా క్లైమాక్స్ ని చూడనివ్వకుండా చేశాడు కదా, అది మాత్రం నేను ఎప్పుడు క్షమించాను. జనార్దన్ మావయ్య? అవును. ఏంటి ఆ విషయం? తిప్పరా. ఎందుకు మీరెవరు? ఎవరు? దేవకినా? ఈ కార్ ఎక్కడదమ్మా? హరి ఆఫీసులో తనకిచ్చిన బండి. ఇది కొత్త బండా? ఈ పేద మామయ్య ఎప్పటికైనా గుర్తుకొచ్చాడా ఏంటి? ఎక్కడ నిలబడిపోయారండి? రండి లోపల రండి. రండి. ఊసరు వెళ్ళి కంటే రంగులు త్వరగా మార్చేవాడే మా మామయ్య. ఆయన ఇక్కడికి వచ్చింది మా అమ్మ కోసం. రాము, ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నావు? నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఏ ఫైనాన్స్ కంపెనీ? శాస్తా ఫైనాన్స్ కంపెనీ. హరి అక్కడ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. సుమతి, టీ పెట్టి తీసురా. టీ నాకొద్దు, ఆఫీస్కి వెళ్ళే అర్జెంట్ పని ఒకటి ఉంది. మరైతే మేము బయలుదేరుతాం. అలా అనకు బాబు, ఈ రోజు అంతా ఇక్కడే ఉండాలి. అమ్మ కొన్ని రోజులకి ఇక్కడే ఉంటుంది. రేపు ఆఫీస్లో ఒక చిన్న మీటింగ్ ఉంది, దానికోసం కొంచెం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. అంతేకాకుండా ఇంట్లో కొంచెం పని ఉంది. ఇంట్లో ఇప్పుడే పని? అదే లేదు, ఇంటిని కొంచెం రిపేర్ చేస్తున్నాం, అదే అక్కడ పని. దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. మేనేజర్ కదా, 10-20 లక్షలు రొటేట్ చేయడం పెద్ద విషయం కాదుగా. 20 లక్షలా? అయితే సరే మామయ్య, నేను అంటే ఏంటి వాళ్ళు? గీతను నువ్వు చూసి చాలా రోజులు అయింది కదా, అది ఈ రోజు కూడా నీ గురించి అడిగింది కదా సొంసీ? అవునండి. అమ్మాయి గీతు, అమ్మాయి గీతు, అమ్మాయి లేగమ్మా, లేగు. అమ్మాయి లేమా. ఎవరొచ్చారో చూడు. మన రాము వచ్చాడమ్మా. నేను ఇప్పుడే వస్తాను. హాస్పిటల్లో జరిగింది మాత్రం అమ్మకి చెప్తే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అడ్డంగా నరికేస్తాను. తెలుసుగా నా గురించి. శాస్తా ఫైనాన్స్ లో 6 లక్షలు లోన్ తీసుకున్నాను, అదే ఇల్లు కట్టడం కోసం. రాము మేనేజర్ అయ్యాడు కదా, కాస్త వడ్డీ తగ్గిస్తాడా? మీ లోన్ మొత్తం తీర్చేస్తాడని అనుకోండి. ఇక మళ్ళీ మీరు ఆ లోన్ కట్టారని నాకు తెలిసిందో. అయ్యో, ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నేను చెప్తే చేస్తాను. నోరు విప్పావో మీ ఇంట్లో వాళ్ళు. అమ్మా అల్లుడు అదృష్టవంతుడు.